ఇజ్రాయెల్ తాజాగా వెస్ట్ బ్యాంక్ లోని ఓ మీడియా సంస్థపై దాడి చేసింది. భారీగా ఆయుధాలు ధరించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు అల్ జజీరా ఆఫీసులోకి చొరబడ్డారు. అక్కడున్న జర్నలిస్టుల కెమెరాలను తీసుకుని ఉన్నపళంగా ఆఫీసును ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పటికీ వారు వెనకాడలేదు. ముఖానికి మాస్క్ తగిలించుకున్న సైనికులు ఆయుధాలతో తమను బెదిరించి ఖాళీ చేయించారని అల్ జజీరా సిబ్బంది వాపోయారు. ఈ సందర్భంగా ఓ సైనికుడు చెప్పిన మాటలను అల్ జజీరా జర్నలిస్టులు లైవ్ లో తెలిపారు. 45 రోజుల్లోగా అల్ జజీరా ఆఫీసును క్లోజ్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని గుర్తు చేస్తూ ఇక్కడున్న వారంతా కెమెరాలన్నీ తీసుకుని బయటకు వెళ్లిపోవాలని సైనికుడు అరబిక్ లో చెప్పాడన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందంటూ తమ దేశంలో అల్ జజీరా మీడియా సంస్థను ఇజ్రాయెల్ గతంలోనే బ్యాన్ చేసింది. గత మే నెలలో జెరూసలంలోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న అల్ జజీరా ఆఫీసు పైన ఇజ్రాయెల్ అధికారులు దాడి చేశారు. ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్ గౌహల్ మరణించారు. అక్టోబర్ 7న గాజా సరిహద్దుల్లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం జరిపారు. ఆ దుర్ఘటనలో ఇస్మాయిల్ కూడా పాలు పంచుకున్నాడని ఇజ్రాయెల్ మిలిటరీ ఆరోపిస్తోంది. హమాస్ ఆదేశాలతో ఉగ్రవాద సంస్థకు చెందిన నుఖుబా యూనిట్ అక్టోబర్ 7న దాడికి పాల్పడిందని, ఇస్మాయిల్ కూడా ఈ యూనిట్ సభ్యుడేనని వాదిస్తోంది. వెస్ట్ బ్యాంక్ లో ఆదివారం ఇజ్రాయెల్ సైనికులు తమ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి తమ సిబ్బందిని బలవంతంగా ఖాళీ చేయించడంపై అల్ జజీరా యాజమాన్యం మండిపడింది. మీడియాను ఇజ్రాయెల్ ఉక్కుపాదంతో అణిచివేస్తోందని ఆరోపించింది.